ఓకే. సెక్షువల్లీ స్ట్రాంగ్ ఉండడానికి. రైట్. సో టెస్టోస్టిరాన్ చాలా మంది ఒకవైపు భయపడుతుంటారు. టెస్టోస్టిరాన్ చాలా ఏంటో. తక్కువైపోయింది ఇదే. ఆ! సో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రతి నిమిషం చేంజ్ అయ్యే హార్మోన్. ఓకే. అదొక గజని. అచ్చా! పొద్దున చూస్తేనేమో ఫుల్ ఉంటుంది, ఆ! రాత్రికల్లా కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే టెస్టోస్టిరాన్ డిప్లీట్ అవుతుంటుంది. ఓకే. రాత్రి ఎందుకు పడుకోవాలి మనము అంటే ఇవన్నీ హార్మోన్స్ ఎండ్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి మార్నింగ్కి. అచ్చా! ఓకే. అందుకే ఈ నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసే వాళ్ళలో మేజర్ ప్రాబ్లం టెస్టోస్టిరాన్. ఓకే. ఎందుకంటే వాడు పడుకోడు. ఎప్పుడైతే పడుకోవాలో అప్పుడు పడుకోడు. పొద్దున పడుకుంటాడు. స్లీపింగ్ ఇన్ ద డార్క్ ఫర్ అట్లీస్ట్ 6 to 7 hours విల్ రీస్టార్ట్ ది టెస్టోస్టిరాన్ సైకిల్. ఓకే. ఓకే. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టెస్టోస్టిరాన్ విల్ నాట్ ఇంప్రూవ్. హ్మ్. ఎంత చేసినా ఇంప్రూవ్ కాదు. సార్ చాలామంది అంటారు, సార్ నేను జిమ్ చేస్తున్నా, రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు జిమ్ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, ఎప్పుడు పడుకుంటున్నావు? ఆ టైం స్లీప్ ఎప్పుడు ఇంత లైట్ ఉన్నప్పుడు పడుకోవడం వేస్ట్. నేను చాలా మందిని విన్నాను. Brains- 4 hours పడుకుంటాను నేను. బ్రెయిన్ సెట్ అయిపోతుంది సార్. అవును. బ్రెయిన్కి కావాల్సిన నా హార్మోన్స్, ఓకే. ఓకే. నీ సెక్స్ లైఫ్, నీ ఫర్టిలిటీ లైఫ్ Right. అన్నీ స్పాయిల్ అయిపోతున్నాయి కదా. ఓకే. సో బ్రెయిన్కి రెస్ట్ అయిపోతుంది. నాకు చాలా మంది అదే అనుకుంటారు, నాకు అవును. సరిపోయింది సార్ 4 hours పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కంప్లీట్ బాడీ అనాలిసిస్ చేసుకో, ఎన్ని పారామీటర్స్ రాంగ్ ఉంటాయి. ఓకే. సో 11 to 6 స్లీప్ ఇన్ ద డార్క్, కంప్లీట్ అన్ని లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడం చాలా సేఫ్. ఓకే. దానివల్ల ఆటోమేటిక్గా న్యాచురల్ టెస్టోస్టెరాన్ పెడుతుంది.